జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ సంవత్సరం లేనట్టేనా అంటే ఎస్ అవుననే అనిపిస్తుంది. ఎందుకు ఏంటి? ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేశారు కదా. ఎప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసినా కూడా అది పిఠాపురంలోనే చేస్తాము అని చెప్పి ఒక రేంజ్లో పిఠాపురాన్ని ఆయన గుండెల్లో పెట్టుకోవటమే కాకుండా ఒక మంచి ఇంపాక్ట్ కూడా చూపించారు. ఈవెన్ దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. మిగతా పార్టీలకి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరి గురించి మాట్లాడటమే కాకుండా జనానికి అక్కడి నుంచి ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తారు. నార్మల్గా అక్కడ ఒక సమూహం అంటే ఏదో అరాకొర ఉండేటువంటి సమూహం కాదు. కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల నుంచి కొన్ని కోట్ల మంది సొంత డబ్బులు పెట్టుకుని అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో పిఠాపురం వాలిపోయినటువంటి పరిస్థితి గత ఏడాది కూడా చూసాం మనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంతలా ఇంపాక్ట్ చూపించారు. ప్రజల్లో జనసేన పార్టీ మీటింగ్ అన్నా, ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్నా అసలు సినిమా లేదా ఇంకొక హై రేంజ్ యాక్షన్ సినిమా ఎలా ఉంటుందో అలా చూసినటువంటి ఆనందానికి లోనవుతారు. అలాంటి ఈ ఇంపాక్ట్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవానికి గతంలో కూడా చాలానే ఉన్నాయి. అటు మచిలీపట్నంలో జరిగినటువంటిది కావచ్చు, లేదంటే ఇప్పటంలో జరిగినటువంటిది కావచ్చు, పిఠాపురంలో జరిగినటువంటిది కావచ్చు, ఏవైనా సరే ఒక రేంజ్లో ఇంపాక్ట్ చూపించే కొన్ని కోట్ల మంది అలా వచ్చి నిలబడిపోతారు. ఎగ్జాక్ట్గా మచిలీపట్నానికి సంబంధించి అయితే వారాహి యాత్ర అప్పుడే అక్కడ కొండగట్లో పూజ చేసి, తర్వాత విజయవాడలో పూజ చేసి స్టార్ట్ చేసి ఫస్ట్ యాత్రగానే అక్కడికి ఆయన అదే వెహికల్ మీద వెళ్ళటం జరిగింది. దాదాపు మధ్యాహ్నం 2-3 బయలుదేరినటువంటి విజయవాడ నుంచి మచిలీపట్నం ఆయన ప్రయాణం దాదాపు రాత్రి 11 వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితే లేదు. అయినా కూడా ఆ ప్రాంగణంలో ఏ ఒక్కరూ కూడా ఒక్కరు కూడా కాలు బయట పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. కొన్ని లక్షల మంది ఆ టైంలో. అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, ఏం చూపిస్తారు, ఏం చేయబోతున్నారు అనేది చాలా చాలా ఆతృతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి ఆవిర్భావ దినోత్సవం మొన్నే కదా పిఠాపురంలోనే కంపల్సరీ చేస్తామని చెప్పారు కదా, మరి ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఇదే టయానికి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కూడా చాలా భారీ ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 13 లక్షల వరకు జనసేన పార్టీ సభ్యత్వాలు గత ఎలక్షన్స్ ముందు వరకు ఉన్నాయి. ఈసారి వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కావటం, అంటే 2025లో వచ్చినా కూడా అప్పుడు రెన్యువల్ చేయించుకున్నటువంటి పరిస్థితి లేదు. అప్పుడు పూర్తి స్థాయిలో దాన్ని యాక్టివ్గా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఎందు గురించి కానీ దాన్ని ఆపేశారు. 2026 ఇదే మొదటి సంవత్సరం కావటం, దీని మీద చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి నాయకులకి, ముఖ్యంగా కార్యకర్తలకి అవకాశం ఇచ్చారు. దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. సో ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు ఓన్లీ సభ్యత్వ నమోదు మీద అందరూ కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. వెంటనే మళ్ళీ మార్చి 14వ తారీఖు అంటే ఇంకొక 3 రోజులు 4 రోజులు కూడా లేదు. ఇంకా సభ ప్రాంగణానికి సంబంధించి చాలా చాలా పేర్లు అనుకున్నారు. జెన్జీ అని కూడా అనుకున్నారని, ఇంకొకటి అనుకున్నారని, చాలా ఇవి కూడా వచ్చాయి. బట్ అవన్నీ కాకుండా ఓన్లీ పార్టీకి సంబంధించి ఏదైతే మెంబర్షిప్ డ్రైవ్ ఉందో దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఈసారికి మాత్రం ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు మాత్రమే మనం చేసుకున్నాము. అలాగే పిఠాపురంలో కూడా డెఫినెట్గా చేస్తారు. దానికి నాగబాబు గారు అటెండ్ అవుతారని కూడా తెలుస్తూ ఉంది. మిగతా నియోజకవర్గాలకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బలమైనటువంటి దిశానిర్దేశం చేశారట. ఎవరైతే ఈసారి ఎక్కువ సభ్యత్వాలకు సంబంధించి చేస్తున్నారో వాళ్ళందరితో కూడా మనం కూర్చుని మాట్లాడేటువంటి ఒక అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మార్చి 19వ తారీఖే రిలీజ్ అవటం, దానికి సంబంధించి ఇప్పటికే ప్రీపోన్ అయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వారం తర్వాత చేయాల్సినటువంటి పనులు ముందే చేయాల్సినటువంటి పని రావటం, అంటే డబ్బింగ్ కావచ్చు, ఇంకొక ఇష్యూస్ కావచ్చు, ప్రీ రిలీజ్కి సంబంధించి ఆ ఈవెంట్లో పాల్గొనడం కావచ్చు, సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో ఆయన కూడా భాగం అవటం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకేసారి మీద పడటం, సినిమాకి సంబంధించి అలాగే రాజకీయాలకు సంబంధించి ఒకటేసారి రావటం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఈసారి రద్దు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఏదేమైనా సరే ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ అయితే జనసేన పార్టీ తెలుగు రాజకీయాల్లోనే కాదు, ఇండియన్ రాజకీయాల్లో కూడా జనసేన పార్టీ డెఫినెట్గా 100% స్ట్రైక్ రేటుతో ఎలా అయితే చూపించిందో ఒక మంచి ఇంపాక్ట్ కూడా ఈసారి చూపించబోతుంది. అది కూడా మార్చి 14వ తారీఖున ఎలా అయితే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది, ఈరోజు ఉద్యమికి సంబంధించి అంటే జనసేన సభ్యత్వాలకు సంబంధించి ఇవి ఆ రోజుకి ఒక అనౌన్స్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.